నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములన్నీ దోలవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల్ సంహరింపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరమవచ్చు. బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ యొక్క పద్యము నరసింహ శతకంలో నుండి తీసుకోబడింది. శేషప్పగవి గారు రాశారు. దీని ప్రకారం మనం ఏం తెలుసుకుంటామంటే, నరసింహ స్వామి యొక్క నామంతో మన అన్ని సమస్యలకి పరిష్కారం పొందుతాము. దానితో పాటు మనకి వైకుంఠ పదవి సాధింపవచ్చు అని చెప్పాడు. అంటే మనకి వైకుంఠంలో ఆ భగవంతునికి సేవ చేసే అధికారం దొరుకుతుంది. సో ఆ నరసింహస్వామి యొక్క నామంలో రమించడం కోసము ఈ రాబోయే మే 11వ తేదీ నరసింహ చతుర్దశి మనం అందరము జరుపుకుంటాము. భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ, అలాగే అతని కథ వింటూ, అభిషేకాన్ని తిలకిస్తూ, ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనందరం ఇస్కాన్ అత్తాపూర్లో జరుపుకుందాం. కాబట్టి అందరూ కూడా మే 11 ఆదివారము ఇస్కాన్ అత్తాపూర్కి రాగలరు. లక్ష్మీ నరసింహస్వామికి జై.